ఎక్కడ చూసినా ఎలాంటి బిజినెస్‌లో చూసినా సరే మార్వాడీలే ఉంటారు. స్వీట్ షాప్‌ల నుంచి గోల్డ్ షాప్‌ల వరకు మార్వాడీల దుకాణాలే ఎక్కువుంటాయి. ఇతరులు ఉన్నా కూడా సక్సెస్ రేటు చాలా తక్కువుంటుంది. నార్మల్ పీపుల్‌తో పోలిస్తే మార్వాడీల సక్సెస్ రేటు ఎక్కువగానే ఉంటుంది. మరి వీళ్ళిలా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి? ఎందుకింత సక్సెస్ అవుతారు అనే వివరాలు తెలుసుకుందాం. మరో విషయం ఏంటంటే ఎక్కడ చూసినా ఉద్యోగాలు చేసేవారిలో ఇతరులే ఎక్కువుంటారు. కానీ మార్వాడీలు చాలా తక్కువండోయ్. గమనించారా? ఈ వివరాలన్నీ ఇప్పుడు చూసేద్దాం. ఇంటి వాతావరణం బట్టి పిల్లలు పెరుగుతుంటారు అని అంటారు. ఇంట్లో డాక్టర్ ఉంటే డాక్టర్, టీచర్ ఉంటే టీచర్ అవుతారో లేదో తెలియదు కానీ మార్వాడీల్లో వ్యాపారాలు చేసే ఇంట్లో పిల్లలు మాత్రం అదే విధంగా వ్యాపారాలు చేస్తుంటారు. వీరిలో ఉద్యోగాలు చేసేవారు చాలా తక్కువ. జల్లెడ పడితే పిండిలో రాళ్ళ మాదిరి అక్కడక్కడ మాత్రమే కనిపిస్తారు. వీరెక్కడైనా ఉద్యోగాలు చేస్తూ కనిపించినా కూడా చార్టర్డ్ అకౌంటెంట్ వంటి ఫైనాన్స్ అంటే పైసలు ఎక్కువ ఉన్న చోట మాత్రమే కనిపిస్తారు. అసలు వీరు ఇంతలా ఫైనాన్షియల్‌గా ముందుండడానికి, కోట్లు సంపాదించడానికి కారణాలు కూడా లేకపోలేదు. ఇల్లు కడుతున్నారని తెలిస్తే, ఒక కాలనీ ఏర్పడబోతుందని మార్వాడీలకు తెలిస్తే చాలు. ముందుగా వారు ఎలాంటి బిజినెస్‌లు అక్కడ పెట్టాలని ప్లాన్‌తో ఉంటారు. కాలనీల్లోకి ప్రజలు వచ్చే కంటే ముందే ప్రీ ప్లాన్డ్‌గా వీరు షాపులు పెట్టేస్తుంటారు. ఒక బిజినెస్ ప్రారంభించినప్పుడు ప్రతి విషయంలో క్లారిటీగా పూర్తి క్షుణ్ణంగా పరిశీలించి మరీ షాపులు పెడతారు. ఉదాహరణకు ఒక స్వీట్ షాప్ పెట్టారనుకుందాం. అందులో పనిచేసే వర్కర్లకు షుగర్ ఉండాలని కండిషన్ పెడతారు అనుకోండి. అంటే వారు అస్సలు స్వీట్ల జోలికి వెళ్ళరు. జస్ట్ ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఇదిగో ఇంత డేంజర్‌గా ఆలోచించి పూర్తి నాలెడ్జ్‌తో ఎక్కడ వేస్టేజ్ లేకుండా రూపాయి పడితే రూ. 10 వచ్చేలా ఆలోచిస్తారు వీరు. ఇలాంటి వారికి జాబ్స్ ఎందుకు? ఇక ఉదయం నుంచి రాత్రి వరకు కూర్చుంటే 30,000 సంపాదించరు నెలంతా. కానీ వీరు ఒక రోజులోనే ఈ డబ్బు సులభంగా సంపాదిస్తుంటారు. ఇక పెద్ద పెద్ద వ్యాపారులకు ఒక రోజులో లక్షల్లో టర్నోవర్ ఉంటుంది. అకౌంటింగ్ విషయంలో రూపాయి వదలకుండా ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు. అర్ధరాత్రి 12 అయినా క్యాష్ బుక్‌లో ప్రతి రూపాయి లెక్క రాసి చూసుకుంటారట. ఈ మార్వాడీల పిల్లలు బిజినెస్ డీఎన్ఏతో పుడతారని అంటారు కొందరు. అందుకే వీరి పిల్లలు ఉద్యోగాలు చేయకుండా వ్యాపారాల వైపే మొగ్గు చూపిస్తారట. అయినా ఇంట్లో తండ్రి మంచి వ్యాపారస్తుడైతే పిల్లలు చిన్న చిన్న ఉద్యోగాల వైపు ఎందుకు అడుగులు వేస్తారు? తండ్రి బిజినెస్ లేదా కొత్త బిజినెస్ ఆలోచిస్తారు. ఇంట్లో బిజినెస్ ఎక్స్‌పర్ట్ ఉన్నారుగా సలహాలు చెప్పడానికి. సో, వీరు సక్సెస్ అవుతారు. లాస్ అయినా పెద్దగా నష్టం ఉండదు. ముందే అన్నీ ఆలోచించి దిగుతారట. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను ప్రభుత్వ ఉద్యోగులు చేయాలని, పెద్ద పెద్ద జాబ్స్ చేయాలని కోరుకోరట. వారికంటే మించిన బిజినెస్ మ్యాన్‌లు కావాలని కలలు కంటారట. అదే దిశలో వాళ్ళని ప్రోత్సహిస్తుంటారు. అంటే ఇంట్లో జాబ్ అనే ఊసే రాదు. వచ్చినా చాలా తక్కువ. అయితే డబ్బు అనంతమని, దీన్ని సంపాదించాలి అంతేకాని తగ్గేదేలే అన్నట్టు ఉంటారట. అయితే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మార్వాడీలను కంజూస్ అంటారు. అందుకే డబ్బులు కూడా గట్టిగా కూడబెడతారు. అందరిలా నీళ్ళ మాదిర అస్సలు ఖర్చు పెట్టరట. మరో విషయం ఏంటంటే ఒక నార్మల్ బిజినెస్ మ్యాన్ వ్యాపారం చేసినప్పుడు తను రూ. 10 లాభం రావాలనుకుంటాడు అనుకుందాం. దానికంటే రూ. 1 తక్కువ లాభం వచ్చినా కూడా పర్వాలేదులే, రూ. 9 లాభం వచ్చింది కదా అని సర్దుకుంటారు. కానీ మార్వాడీల అస్సలు అలా కాదండోయ్. రూ. 10 కంటే రూపాయి లాభం తక్కువ వచ్చినా దాన్ని నష్టంగానే అనుకొని నెక్స్ట్ టైం దాన్ని ఎలా రాబట్టాలని చూసుకుంటారట. కొందరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కాస్త టైర్డ్ అయితే చాలు, రెస్ట్ అంటూ కూర్చుంటారు. కానీ వారు మాత్రం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడుతూనే ఉంటారు. రెస్ట్ తక్కువ, కష్టం ఎక్కువ. అందుకే ఫలితాలు హై రేంజ్‌లో ఉంటాయి. ఇవన్నమాట మార్వాడీల సక్సెస్ రేట్‌కి కారణాలు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.